నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న ఎలక్షన్స్ అయితే జరగనున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికీ 14 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 3 నియోజకవర్గాల విషయంలో ఇంకా మల్లగులలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2 రోజులు మాత్రమే నామినేషన్స్కు గడువు అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే ఇప్పటికి ప్రకటించలేదు. ఖమ్మం టికెట్ ఆశిస్తున్నటువంటి వి హనుమంతరావు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఖమ్మం టికెట్ మీరు అడుగుతున్నారు, హైకమాండ్కి ఏమైనా మీ యొక్క ఉద్దేశం తెలియజేశారా? చూడండి, నేను ఇప్పటి నుంచి కాదు 2019 నుంచి అడుగుతున్నా. దానికి కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు ట్రైబల్ ఏరియాలు వచ్చిండు. అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయితే ప్రధానమంత్రికి వచ్చాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి. అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచనను ఆ ప్రాంతంలో ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలని తిరుగుతున్నా. ఈ స్టెప్ ఒకటి చేస్తా అంతే. అంతేకాకుండా ఆల్రెడీ ఆడ 7 సీట్లు ఉంటే 4 సీట్లు ఎస్సీ ఎస్టీలకు పోయినాయి. మిగిలిన జనరల్ 3 ఉండే, 3 కూడా అగ్రకులాలకు పోయింది. మరి మీది నుంచి రేణుకా చౌదరి కూడా ఒక రాజ్యసభ ఇప్పుడు న్యాయంగా అయితే ఒక బీసీకి ఇవ్వాలి అనేదే నా ఉద్దేశం. వారు ఇస్తే మంచిదే, వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే ఏది ఓబీసీల గురించి కులంగానే అంటున్నాడు, జిత్తున ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటున్నాడు. వీ కమ్ టు ది పవర్ 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. అదే 90 మంది ఉన్నటువంటి అఫీషియల్లో 3 ఉన్నారు బీసీలు అంటున్నారు. ఇవన్నీ ఉంటున్నారు కనుక వాళ్ళలో కూడా ఒక ఆలోచన రావాలని కోరుతున్నా. సోనియా గాంధీకి అయినా కానివ్వండి, రాహుల్ గాంధీకి అయినా ఏమన్నా మీ లెటర్ రూపకంగా తెలియజేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? వాళ్ళ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? అసలు అదే రిప్లై ఇచ్చిండ్రు, నేను చూపించిన ఆల్రెడీ. ఏమడుగుతుంది? నువ్వు ఆడ తిరుగుతున్నావు, నీ లెటర్ చదివినా నువ్వు ఖమ్మం అడుగుతున్నావు అని రాసింది. అంతకంటే ఏం చేస్తుంది ఆమె? ఇదే లెటరు చూసుకో. ఖమ్మంకి సంబంధించినటువంటి అంశం కూడా ఉన్నట్టుంది కదా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ ఆఫ్ 6th April 2024 అండ్ టేకెన్ నోట్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ రైజ్డ్ దెరెన్ అండ్ ఆల్సో నోటెడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ ఖమ్మం లోక్సభ అని అన్నారు. ఇది స్వయంగా అధినేత్రి సోనియా గాంధీ నుంచి వచ్చినటువంటి లెటర్. మరి ఇప్పటికైనా ఇంకా 2 రోజులు మాత్రమే నామినేషన్స్ గడువు అయితే ఉంది. ఖమ్మం టికెట్ ఇంకా అలర్ట్ అయితే కాలేదు ఎవరికి. మనిషి ఆశాజీవి, వస్తుందని నమ్ముకుంది. ఇవ్వకుండా నేను పార్టీ ఇచ్చిపెట్టిపోను కదనే, పార్టీలనే ఉంటా కదా. కానీ ఏమవుతుందంటే అక్కడ జనంలో ఉన్నటువంటి బీసీలు, అరే మేము ఇంత జనాభా ఉన్నాం, మాకు ఏ ప్రాతినిధ్యం లేదనే బాధ ఉంటుంది అనేది చెప్పగలుగుతుంది అంతే. మోతుపల్లి నరసింహులు కూడా ఒక దీక్ష అనేది చేయడం జరిగింది. ఇప్పుడు అనారోగ్యంతో ఒక ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఎస్సీలలో మాదిగలకు అన్యాయం జరిగిందని వారు చెప్తున్నారు. మీరు కూడా వారికి సంఘీభావం తెలిపినటువంటి సందర్భం కనబడతా ఉంది. నేను ఒకటే చెప్పిన, ఎందుకయ్య బాబు ఏదైనా ఉంటే మాట్లాడదామంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మెజార్టీ ఉన్నది, మాకు మాదిగలకి ఇయ్యలేదంటారు. ఆయన అంటే నేను ఒక మాదిగకి, అనే మాదిగ కాదని అంటారు. అది ఎవరు చెప్పాలి దానికి? ఆల్రెడీ ఇచ్చిండ్రు 3 సీట్లలో ఒకటి ఇచ్చినామంటున్నారు. ఆయన మాదిగనే కాదంటే అది నేనెవరు ఎంక్వైరీ చేస్తేందుకు, వాళ్ళు ఆలోచన చేయాలి అనేది. అయినా వాళ్ళు కూడా బాధపడతారని పోయి ఒక సీనియర్ నాయకుడిగా నా డ్యూటీ నేను చేసినది. 14 నియోజకవర్గాలకు ఇప్పటి వరకు అయితే అభ్యర్థులను ప్రకటించారు. ఈ 14 నియోజకవర్గాల విషయంలో ఎట్లా అనిపిస్తుంది? సామాజిక న్యాయం ఇక్కడ నడుస్తుందా అసలు? చూడండి, కొన్ని దగ్గర ఇచ్చారు, కొన్ని దగ్గర వీకర్ సెక్షన్ కూడా ఇచ్చారు. 3 సీట్లు ఇచ్చిండ్రు. తప్పనిసరిగా వాళ్ళు కూడా గెలవాలి. అదేవిధంగా అగ్రకులాలు ఎక్కడైతే ఇచ్చిండ్రో అందరినీ గెలిపించే బాధ్యత. గతంలో నేను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని దగ్గర తిరిగినా, ఇప్పుడు కూడా తిరుగుతా. ఏది నా ఉద్దేశంలో, ఎందుకంటే పార్టీ ముఖ్యం. పార్టీ ఉంటేనే నా గుర్తింపు, పార్టీ వల్లనే నేను పైకి వచ్చిన కనుక నాది ఎప్పటికప్పుడు ఎక్కడ కొంత అన్యాయం జరిగితే దాన్ని హైకమాండ్ దృష్టి తీసుకోవరికే నా డ్యూటీ, అంతవరకు. వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏంది అని మీ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అసలు అట్లా టికెట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అటు చేవల కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ అన్నాడు కదా శ్రీనివాసరెడ్డి, ఒకళ్ళు ప్రెస్లో చెప్పిండు అందరికీ ఇచ్చిరు అని చెప్పిండు. ఆయన అడుగు, నేను ఎందుకంటే నేను పార్టీలో మాజీ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఏదైనా ఉంటే మీటింగ్లో మాట్లాడతా కానీ బయట మాట్లాడదు. ఖమ్మం సీటు అనౌన్స్ చేస్తే ఇంక 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారం చేయగలుగుతారా మరి మొత్తం? చూడండి, నేను 7 ఏళ్ల నుంచి తిరుగుతున్నా, నాకు ప్రచారం అవసరం లేదు. హనుమంతరావు వచ్చిందంటే కార్యకర్తలు అందరూ జై 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 కాంగ్రెస్ అంటారు. కాబట్టి
నాకు ఒక అడ్వాంటేజ్ ఉన్నదని చెప్పగలుగుతాను. పిసిసి అధ్యక్షునికి చెప్పిరా మళ్ళీ ఈ విషయాన్ని? ఎందుకంటే ముందు నుంచి ఉండడం వేరు, ఎలక్షన్స్ టైంలో మీ యొక్క ప్రతిపాదన పెట్టడం వేరుగా. నేను ఎప్పటి నుంచో మీటింగ్లో మాట్లాడినా బయట మొదటి నుంచి మాట్లాడుతున్నా కదా. రాజ్యసభ అడగలేదు కదా. రాజ్యసభ అడిగినుంటే వస్తుండేనేమో, కానీ రాజ్యసభ అడగలే. నా ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో సేవ చేయాలి, రాజీవ్ గాంధీ ఆలోచనను ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇస్తే మాత్రం తప్పనిసరిగా రాజీవ్ గాంధీ ఐడియాలజీని ఆడ ఇంప్లిమెంట్ చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తా. అది పై ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఖమ్మం టికెట్ అయితే ఇంకా నేను ఆశిస్తూనే ఉన్నాను. మనిషి ఆశాజీవి. ఖమ్మం టికెట్ నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను గెలిచి చూపిస్తాననేటువంటి ఆశాభావాన్ని అయితే హనుమంతరావు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.